హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మరో వీడియోతో మీ ముందుకి మీ నాట్ ఇగ్నా ఛానల్. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఇది. పాత వస్తువులు చాలామంది పడేస్తారు. మా ఊర్లోకైతే పాత వస్తువులు తీసుకొని కొత్త వస్తువులు ఇస్తామంటూ వచ్చినారు. అయితే నిజంగా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఎవరికైనా వినడానికైతే. సో మేమైతే పాత వస్తువులు గబా 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 కలెక్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోయినాము. కొత్త వస్తువులు ఉన్నాయట మిక్సీలు, అందులో 20 కంపెనీలు అనడండి. అక్కడ వేసరికి అయితే నిజంగా షాక్ అయినాము. చెప్తా, లాస్ట్ వరకు వినండి వీడియోని. మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు ట్విస్ట్ ఏందో చెప్తా నేను. 20 కంపెనీలు ఉన్నాయని చెప్పిండు. అట్లా అసలు మాకు ఎట్లా యాడ్ ఇచ్చినారంటే, ఊర్లో మాకు మైక్ పెట్టేసి పాత వస్తువులకి కొత్త వస్తువులు ఇస్తాం, 20 కంపెనీలు ఉన్నాయి, పాత వస్తువు మీద కొత్త వస్తువు అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చిండండి. నిజంగా ఆఫర్ వింటే ఆఫర్లు అయితే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నిజంగా ఈ ఆఫర్ వినైతే ఊరంతా టెంప్ట్ అయ్యారండి. నిజంగా నడి ఊళ్ళో మాకు గాంధీవాడ అని ఉంటుందండి, ఆ గాంధీవాడ దగ్గర పెట్టిరు. మొత్తానికైతే ఇట్లా అరేంజ్ చేసిరు. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. ఎవరైనా సరే ఆఫర్స్కి నిజంగా అంటే ఆఫర్ అంటే పాత వస్తువు కొత్త వస్తువు అంటే టెంప్ట్ అవుతారు. చాలామంది మూలకు పడేసిన వస్తువులన్నీ తీసుకొచ్చి మరీ వస్తున్నారు అన్నట్టు. సో లాస్ట్కి అయితే ఏమైందో చెప్తా వినండి. ఇక్కడైతే మేము కూడా అందరిలాగానే ఆలోచించి డిస్కస్ చేసుకున్నాం అన్నట్టు. నిజంగా మనం ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొనాలంటే డిస్కస్ చేసుకుంటాం కదా. అండ్ కొత్త వస్తువు ఇంట్లో, అందులో పాత వస్తువు పోయి కొత్త వస్తువు వస్తుందంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం, అవునా కదా. సో అందులో పాత వస్తువులు మనం అమ్మితే ఏమొస్తాయండి, 10, 20 అంతే కదా. కానీ ఇక్కడ పాత వస్తువుకి మళ్ళీ కొత్త వస్తువు అని ఇచ్చిండు అనౌన్స్మెంట్. సో మేము టెంప్ట్ అయిపోయి అయితే మా ఇంట్లో ఉన్న మిక్సీలు, మాకైతే మిక్సీ లాగాయి, కుక్కర్ లాగాయి. నిజంగా మా వంట రేంజ్లు ఉంటుంది అన్నట్టు. సో మాకైతే ఎప్పుడు మిక్సీలు మారుతూనే ఉంటాయి, కుక్కర్లు మారుతూనే ఉంటాయండి. సో అంటే మీరు అర్థం చేసుకోండి మా వంట ఏ రేంజ్లో ఉంటుంది అనేది. సో అట్లా అయితే మేము పాత వస్తువులన్నీ కలెక్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోయినాము. అక్కడ ఏమైందంటే వెళ్ళేసరికి షాక్ అయినాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా అంటే నమ్మశక్యంగా అనిపిస్తలేదండి. ఇవాళ రేపు చదువుకున్న వాళ్ళమైనా సరే అంటే నేనేమైనా నాకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది, నన్ను తీసుకొని పోయారు అక్కడికి. నాకు కూడా కన్ఫ్యూజింగే అనిపించింది అక్కడ ఏది నిజంగా నమ్మొచ్చా లేదా. ఎందుకంటే ఇవాళ రేపు నిజంగా చాలా చేంజెస్ అవుతున్నాయి. అంటే దేని నమ్మాలో దేని నమ్మకూడదు తెలుస్తుంది. చదువుకుంటే ఏం లాభం, చదువుకోకపోతే ఏం లాభం, అంతా అయోమయం అక్కడ పోయినాక. ఎందుకంటే ఎలా మారిపోయిందంటే లోకము, మోసం చేస్తున్నారండి. బ్రాండెడ్ అంటున్నారు కానీ అవి బ్రాండెడ్ కాదు. ఇంటికి తీసుకొచ్చుకున్నాక వస్తువు గ్యారెంటీ ఇస్తామంటున్నారు, వస్తువు గ్యారెంటీ లేదు. మళ్ళీ పోయి రిటర్న్ అడిగినామనుకో, దేనికి గ్యారెంటీ ఉందండి? మనిషికి అయితే గ్యారెంటీ ఉందా చెప్పండి? మనిషికే గ్యారెంటీ లేనప్పుడు వస్తువుకి ఏం గ్యారెంటీ ఉంటుంది? ఈ లోకం తీరు అట్లా అయిపోయింది. ఎంతమంది ఎన్ని రకాల మోసం చేయాలో అన్ని రకాల మోసం చేస్తున్నారు. మనుషుల మీద నమ్మకం అనేది నిజంగా పోయిందండి. అందులో ఫుట్పాత్ మీద వస్తువు ఇలా అమ్ముతున్నారంటే ఇంకా చాలామంది, కొంతమంది టెంప్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అదేంది అవసరమా, ఇది అంత సుత్తి ఉంటుందని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చాలామంది నమ్మని వాళ్ళు ఉన్నారు, నమ్మే వాళ్ళు ఉన్నారు. సో మేమైతే నమ్మినాము. చూద్దాము ఇప్పుడు ఎంత అమౌంట్ అయితే మనం వేస్ట్ చేస్తలేమండి కొన్ని వస్తువుల మీద, చూద్దాం అన్నట్టు పోయినాం. తీరా పోయినాక 20 కంపెనీలు అన్నాడు అని చెప్పినా కదా మీకు. అక్కడ వచ్చేసి రెండు కంపెనీలు ఉన్నాయి. అందులో గంగా అయితే మనకి ఎప్పటి నుంచో తెలిసిందే. ఇంకోటి ఏదో అనటానండి, అది నిజంగా నాకు పేరు కూడా వస్తలేదు, మర్చిపోయిన ఎస్తోని వస్తుంది. ఒకవేళ వీడియోలో కనిపిస్తుండొచ్చు, మీరు అబ్జర్వ్ చేయండి, నాకు గుర్తులేదు అసలు. ఆ కంపెనీ అండి. అదైతే నేనైతే ఎప్పుడు కానీ విని ఎరుగను ఉండ, కానీ దాని కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. ఇంకొక విషయం చెప్పాలంటే, ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంది అంటే అది మంచి బ్రాండ్ అనుకుంటాం, కాస్ట్ తక్కువ ఉందంటే అది మంచిగా అనుకుంటాం. ఇట్లాంటివి ఒకటి. మళ్ళీ ఒకటి ఏంటంటే వాట్స్ని బట్టి కూడా చూస్తాం. వాట్స్ ఇప్పుడు ఒకవేళ అంటే వాట్స్ ఎక్కువ తక్కువ ఉంటే వాట్స్ని బట్టి కూడా చూడవచ్చు కదా, రేంజ్ ఉంటుంది కదా. సో అక్కడ గంగా కాకుండా వేరే కంపెనీ అని చెప్పిన కదా, దాని కాస్ట్ అయితే ఎక్కువ ఉండదు అన్నట్టు, గంగా కాస్ట్ తక్కువ ఉంది. సో మేము అనుకున్నాం కదా గంగా అయితే ఫేమసే కదా, ఆన్లైన్లో కొట్టి తీసుకోండి, స్కాన్ చేయండి అంటే అన్ని ఆపరేటింగ్స్, నిజంగా నాకు ఆపరేటింగే వస్తున్నాయి. నేను ఆ ఛానల్ ఇప్పటివరకు మానిటైజేషన్ అయ్యేదండి. నాకు అంటే ఎక్కువ ఆపరేటింగ్ కూడా తెలియదు. టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను నేను ఇప్పుడు యూట్యూబ్లో కూడా. సో అక్కడ చూపిస్తున్నారు కదా, అక్కడ చూసినట్టయితే కంపెనీ చూస్తున్నారు కదా అక్కడ గంగా కంపెనీది. సో ఫైనల్గా అయితే గంగా కంపెనీ మిక్సీ అయితే మేము తీసుకున్నాము. ఆయన అయితే 20 కంపెనీలు ఉంటాయని చెప్పిండు. అక్కడ 20 లేదు, 2 కంపెనీలు ఉన్నాయండి. 2 కంపెనీలు ఉన్నాయి అక్కడ, అంతే.
ఆ 2 కంపెనీలలో మేమైతే ఒకటి తీసుకున్నాము, గంగా తీసుకున్నాం అన్నట్టు. గంగా దానికి ఎంత పడ్డదంటే పాత అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఏం చేసినాం, చాలా టాలెంటెడ్ మేము కూడా అక్కడ 3 మిక్సీలు ఇచ్చి మంచిగా కొత్త మిక్సీ వస్తుంది అనుకున్నాము. కానీ అక్కడ పోయినాక ఒక పాత వస్తువు మీద కొత్త వస్తువు అన్నట్టు. అంటే ఒక పాత వస్తువు ఇచ్చి దానికి హాఫ్ రేట్ కట్ చేసుకొని మళ్ళీ మిగతా హాఫ్ రేట్ ఇస్తే మనకు మిక్సీ వస్తుంది అన్నట్టు. పాత మిక్సీతో సహా హాఫ్ రేట్ 50% కట్ ఇస్తే మనకు కొత్త వస్తువు వస్తుంది. ఇది ట్విస్ట్ అక్కడ. చెప్పినా కదా మీకు ట్విస్ట్ చెప్తా అనేది, ఇదే ట్విస్ట్. మా వాళ్ళు చూసిరా రెండింటితో రెడీగా ఉన్నారు. మొత్తానికైతే కుక్కర్ మిక్సీ హాఫ్ రేట్ కట్టినాము, రెడీగా ఉన్నాము అన్నట్టు. మిక్సీ ఒకటి తీసుకున్నాము, కుక్కర్ ఒకటి తీసుకున్నాము. చూస్తున్నారు కదా అక్కడ మిక్సీ కుక్కర్. సో ఇట్లా అయితే మేమేం చేసినామంటే మంచిగా 3 ఇచ్చి పైసలు లేకుండా మిక్సీ తీసుకొద్దాం అనుకున్నాం. అయ్యో ఇందాక చెప్పడం మర్చిపోయినా, మీకు కంపెనీ వచ్చి సుమిత్ అండి. మేము తీసుకున్న మిక్సీ వచ్చి సుమిత్. దానికి ఆన్లైన్లో 6000 ఉందన్నాడు. దాని వాట్స్ కూడా కొంత ఐడియా లేదు. సో నేనైతే ఆన్లైన్లో చెక్ చేస్తే అంత ఉందన్నట్టు. నిజంగా అంటే టెక్నికల్గా తెలిసిన వాళ్ళైతే టక చేసుకోవచ్చు. స్కాన్ చేసి చూసుకోండి కావాలంటే అన్నాడు ఆయన. అయితే మేము మోసపోయినామా లాభం పొందినామా అని మీరే చెప్పాలి. నిజంగా నాకైతే అంత అవేర్నెస్ అంటే ఎంత మనీ అయితే ఖర్చు అవుతున్నాయి, ఇంటికో పెడుతున్నాము చూద్దాం అన్నట్టయితే తీసుకున్నాము. మిక్సీలు ఖరాబ్ అయితేనే ఉన్నాయి, మాకు ప్రాబ్లం అవుతుంది. సో కావాలి మిక్సీ అన్నట్టు తీసుకున్నాము. చూడడానికి అయితే బాగానే ఉంది. ఇక చూడడానికి బాగానే ఉంటుంది వస్తువు, మనుషులు కూడా చూడడానికి బాగానే ఉంటారు, లోపల అన్ని పురుగులు అన్నట్టు. మిక్సీ కూడా చూడడానికి బాగానే ఉంది. ఇది చెప్పలేం ఎట్లా నడుస్తుంది అనేది. ఒకవేళ నిజంగా ఇది బాగా నడిచింది అనుకో మీకైతే మళ్ళీ రివ్యూ ఇస్తానండి. సో మీ ఊరికి ఎప్పుడన్నా ఇట్లాంటి వాళ్ళు వస్తే మాత్రం జాగ్రత్త. నేను ఖచ్చితంగా ఈ వీడియోకి సంబంధించి మేము కుక్కర్ మిక్సీ వాడినాకైతే రివ్యూ ఇస్తాను. అండ్ ఇంకొకటి మేము తీసుకొని 2 డేస్ అవుతుంది. 2 డేస్ వరకు మేమైతే ఇప్పుడు కుక్కర్ యూజ్ చేస్తున్నాము, బాగానే ఉంది. ఇది 2 డేస్ బ్యాక్ వీడియో అండి ఇది. సో కుక్కర్ బాగానే ఉంది, రాగానే చెక్ చేసిన రైస్ పెట్టి బాగానే ఉంది. మిక్సీ కూడా ఓకే బాగానే ఉంది. మిక్సీ అంటే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. చెప్పలేము కదా, కొత్తలో ఎట్లుంటుందండి, ఇదైనా అంతే, మనిషి అయినా అంతే, వాస్తవైనా అంతే. చూద్దాం, మీకు రివ్యూ అయితే కంపల్సరీ ఇస్తాను. థ్యాంక్ యూ.